ఓకే స్వామి, ఇవాళ నేను బాలానగర్ విజిటింగ్కి వచ్చాను స్వామి. మీరు ఏం చేశారు అంటే ఈ మెట్ల కింద బాత్రూమ్ ఉండకూడదు, వాష్రూమ్ ఉండకూడదు అని తీసేశారు కదా స్వామి. చాలా మంచి పని చేశారు. అసలు ఎందుకు ఉండకూడదు అంటే ఇది పెరుగుతుంది. ఆగ్నేయము మెట్ల కింద బాత్రూమ్ పెడితే తూర్పు ఆగ్నేయం పెరిగిపోతుంది కదా స్వామి. మీరు ఏం చేశారంటే ఇక్కడ ఈ వాష్రూమ్ లేకుండా తీసేశారు చూడండి. కానీ మీరు అనుకున్నారు తీసేశానని మీరు అనుకున్నారు. నేనేమంటానంటే మీరు తీయలేదు అంటాను. అరే ఇదేంటి స్వామి తీసేసినాక తీయలేదు అంటున్నారంటే ఆకారాన్ని తీయలేదు. అవును కదా, ఇప్పుడు ఎల్ షేప్ చూడండి, అలా అని ఇలా వాల్ వచ్చేసిందా అంటే ఆకారం ఉందా లేదా స్వామి? మనకు కావాల్సింది ఆకారం ఉండకూడదు. ఇప్పుడు మీరు బాత్రూమ్ కట్టేస్తే ఆకారం వచ్చేస్తుంది, కానీ ఇక్కడ ఉన్న ఒక డోరు మాత్రమే తీశారు మీరు అంతే కదా. కానీ ఆ ఎల్ షేప్ ఆకారం ఉంది కదా, దీంతో పెరిగిపోయింది స్వామి. అందుకే చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు. ఏంటంటే స్వామి ఇక్కడ డోర్ తీసేసాము, అక్కడ కమోడ్ తీసేసాము, కుండీ తీసేసాము, సో ఫ్రీ అయిపోయింది కదా అనుకుంటారు. కానీ ఆకారాన్ని తీయలేదు. అందుకే అటువైపున్న వాల్ తీసేయాలి స్వామి, అటున్న వాల్ కూడా తీసేయాలి. మీరు ఇటు నుంచి మూవ్ అయితే అటు వెళ్ళిపోవాలి, ఇటు నుంచి మూవ్ అయితే అటు వెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రమే ప్లస్, అప్పుడు మాత్రమే ఆగ్నేయం పెరిగిన దాని కిందికి రాదు. లేకుంటే ఇప్పుడు పెరిగింది, మీరు దోషం తీసేశారనుకున్నారు, దోషం ఉందా అని నేను చెప్తాను. ఓకే స్వామి, ఎవరైనా కూడా మెట్ల కింద ఉన్న తూర్పు ఆగ్నేయం మెట్ల కింద ఉన్న బాత్రూమ్ కానీ టాయిలెట్ తీసేసినప్పుడు వాల్స్ అటువైపు సౌత్ వాల్ ఈస్ట్ వాల్ కంప్లీట్గా తీసేయండి. ఇక్కడి నుంచి ఫ్రీ ఎయిర్ రావాలండి. గాలి వస్తేనే ఫైర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మీకు గాలి రావట్లేదు కదా, ఫైర్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? కాదు. అంటే ఇప్పుడు మనం హోమం చేస్తే నెయ్యి పోయాలి కదా స్వామి, నీళ్ళు పోయద్దు కదా. సో దాంతో మరి హోమం డెవలప్ కావాలంటే, నిప్పు డెవలప్ కావాలంటే గాలి రావాలి. గాలి రావాలంటే ఇదంతా క్లోజ్ అయితే గాలి రాదు. ఓకేనా స్వామి, ఈ వాల్స్ తీసేయండి, ఆగ్నేయ దోషం అనేది వెళ్ళిపోతుంది. రైట్.